హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నాకు చేపలు తినాలనిపించింది. అందుకే మేము చేపల కోసం వేరే ఊరికి వెళ్ళాం తీసుకురావడానికి. ఇదిగో మేము వెళ్ళే దారిలో చూసారు కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో, సూపర్గా అనిపిస్తున్నాయి కదా కొబ్బరి చెట్లు. కోనసీమ అందాలంటివి ఎక్కడ చూసినా కొబ్బరి 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 ఎంత బాగుంటుందో తెలుసా? దీని మీద ఎంత ఆదాయం కూడా వస్తుందో మీకు తెలుసా? ఎక్కడ చూసినా కొబ్బరి పచ్చదనం మాకు బాగా కనిపిస్తుంది. ఇదిగో చేపల మార్కెట్ అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తున్నారా, చేపల పేర్లు అయితే నాకు పూర్తిగా తెలీదు. చేపలు అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ. టొనా ఫిష్ అయితే లేదు, టొనా ఫిష్ కొనాలని చాలా ఆశకుండేది. మిగతా ఏ చేపలు ఉన్నాయి నాకు పేర్లు తెలియట్లు. చందువాలు ఉన్నాయి, ఎర్ర చందువాలు ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, రొయ్యలు, పీతలు అన్నీ చాలా ఉన్నాయి. కానీ మేము మాత్రం ఇదిగో ఇది షార్క్ చేప, సొర, చిన్నది పెద్దవి ఉన్నాయి. దీంతో నేనైతే 2 వాటాలు తీసుకున్నాను. 2 వాటాలు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఫ్రై చేసుకుంటాకి క్లీన్ చేసుకుని శుభ్రంగా మసాలా వేసుకున్నాం. పసుపు, కారం, ఉప్పు, నిమ్మరసం పిండి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని అందులో ఉప్పు వేసుకుంటాం. కానీ కరివేపాకు లేదు అవైలబుల్గా. కరివేపాకు నేను తెచ్చుకోవడం మర్చిపోయినా. మెయిన్ కరివేపాకు సూపర్ ఉంటుంది టేస్ట్ ఫ్రైకి. అది కొద్దిగా నూనె వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు నేను కాల్చేది నూనె లేకుండా ఫ్రై చేస్తాను అన్నమాట. ఇట్లా అరిటాకు మీద కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, సరిపోలేదని ఉప్పు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక అర్ధగంట 20 నిమిషాలు ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద పెనం పెట్టుకుని అరిటాకు పెట్టుకోవాలన్నమాట. అరిటాకు పెట్టుకుని దాని మీద ఎందుకంటే నూనె అవసరం లేదు, మనం దీంట్లో నూనె వేసుకున్నాం కదా, కొంచెం అది సరిపోతుంది. ఆనందంతోనే మసాలాను శుభ్రంగా దాంట్లో పెట్టేసి లైట్గా ఒక సైడ్ ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత పక్క పడేసుకోవడమే. మనం ఇంకా ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు 1 గంట పెట్టుకుంటే మసాలా బాగా పట్టుకుంటుంది అన్నమాట. ఉప్పు కూడా పట్టుకుంటుంది బాగా, మసాలా కూడా బాగా పట్టుకుంటుంది. టైం లేక 20 నిమిషాలు వచ్చాను. ఇది ఒక సైడ్ అయితే మా అమ్మ ఆయికుడి వేస్తుంది. ఇడ్లీ అనమాట, పెద్ద ఇడ్లీ ఇది. సూపర్గా ఉంటుంది ఇడ్లీ అరిటాకు మీద వేసుకుంటే. ఇది చాప్ ఫ్రై రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుంది ఏందని. అడుగుతున్నాం, తింటాం అన్నమాట. నాకైతే సూపర్గా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లేకపోతే షేర్ చేయండి.